సామాన్యుల చుట్టం, నిస్సహాయులకు అండగా న్యాయ సహాయ వ్యవస్థ, 18 లక్షల ఎకరాల పార్ట్ బి భూముల హక్కులకు మార్గం సుగమం, 24 లక్షల ఎకరాల అసైన్డ్ భూముల్లోని అర్హులకు పట్టాలు, కోర్టులను ఆశ్రయించాల్సిన అవసరం లేకుండా ల్యాండ్ ట్రైబ్యునల్స్, జిల్లా స్థాయిల్లో సమస్యల పరిష్కారానికి 2 అంచెల అప్పీళ్ల వ్యవస్థ. ఆర్ఓఆర్ 2024 చట్టంలో అనేక కొత్త అంశాలు ఉన్నాయట. ఈ పార్ట్ బి భూములకు సంబంధించిన వ్యవహారం కానీ, అంటే ఈ పార్ట్ బి భూములు ఏవైతే అంటే ఆనాడు భూ రికార్డుల ప్రక్షాళన పేరుతో కేసీఆర్ ఒక దాన్ని తీసుకొచ్చిండు. మొత్తం ఆయన ఎజెండా మొత్తం భూములను ఎత్తుకపోవడమే. ఇందులో కొంత డిస్ప్యూట్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పార్ట్ బి అని పెట్టిండు. ఈ పార్ట్ బి భూములకి ఏ రకమైనటువంటి సౌకర్యాలు రావు, అమ్మడానికి లేదు, కొనడానికి లేదు, ఇంకోటి లేదు, హక్కులు రావు. సో వాటికి హక్కులు కల్పించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారట. ఈ కొత్త ఆర్ఓఆర్ 2024 చట్టంలో దీనికి ఒక క్లాస్ పెట్టిరు. దాంతోపాటు అసైన్డ్ భూములకు సంబంధించిన వ్యవహారం కూడా తేల్చాలి అన్నది ఒక ఆలోచన చేసిరట. మనం అడుగుతున్న పాయింట్ ఒకటే, ఇవాళ పేద ప్రజల చేతిలో భూమి ఉన్నదా లేదా, ఎంత భూమి పోయింది? 1 year అవుతుంది మీరు వచ్చి ధరణి పేరుతో కమిటీ చేసిర్రు, కొత్త చట్టాన్ని తీసుకొచ్చిర్రు, అసెంబ్లీలో పెట్టిర్రు, ఆమోదింపజేసుకున్నారు. ఒక విషయంలో క్లారిటీ ఇవ్వాలి మీరు. ఎన్ని ఎకరాల భూమి పేద ప్రజల భూమి మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన భూమి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో? ఎన్ని ఎకరాల భూమి పేదలు కోల్పోయారు? ఒక్క లెక్క చెప్పండి సార్. ఆ లెక్క ఎందుకు చెప్పలేకపోతున్నారో అర్థం కావట్లే. ఎన్ని ఎకరాల భూమి కబ్జాకు గురైంది? ప్రభుత్వ భూమి కావచ్చు, ఏ రకమైన ప్రభుత్వ భూమి అయినా కావచ్చు, లేదు పేద ప్రజలు సాగు చేసుకుంటున్న పట్టా భూములు కావచ్చు, అసైన్డ్ భూములు కావచ్చు, ఏవైనా కావచ్చు. ఎన్ని ఎకరాల భూమి 10 సంవత్సరాల కాలంలో కబ్జాకు గురైంది? దీని మీద ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి. మేము రైతు బంధు ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తాం అని ఇప్పుడు చెప్తున్నారు. రైతు భరోసా 15,000 ఎవరికి పోతాయి? ఆ 15,000 మీరు ఇచ్చేవి కూడా అదేమి ఈ ఎస్సీ ఎస్టీ బీసీ రైతులకు ఏం పోవు, వాళ్ళ చేతిలో భూమి లేదు. అసలు మీరు చెప్పాల్సింది ఏంటంటే పోయిన భూమి ఎట్లా, దాని మీద ఇంతవరకు ధరణి కమిటీలో ఉన్న మెంబర్స్ కానీ, ఇక దానికి చైర్మన్ అంటే ఒక పెద్ద కల్ప్రిట్ని పెట్టిర్రు, నవీన్ మిట్టల్ని. ఇక ఆయన గురించి మాట్లాడడానికి అవకాశం లేదు. సో మీరు ఎంత భూమి కబ్జా అయింది, ఎంత భూమి పేద ప్రజలు కోల్పోయారన్న విషయంలో ఒక్క క్లారిటీ అయితే ఇంతవరకు లేదు. ఒక్క ధరణి కమిటీలో ఉన్న మెంబరు నిలబడి మీడియా ముందు మీడియాని ఫేస్ చేస్తూ ఇన్ని ఎకరాల భూమి కబ్జా అయింది మేము గుర్తించినామని చెప్పగలుగుతారా? లాలయ్య నిరుపేద రైతు, ఎకరా ఇనాం భూమి ఉన్నది, ఏళ్ల తరబడి సాగు చేస్తున్నాడు. 2017 సెప్టెంబర్ ముందు వరకు పట్టా పాస్ పుస్తకం ఉన్నది. భూ దస్త్రాల ప్రక్షాళన, ఆ తర్వాత వచ్చిన ఆర్ఓఆర్ చట్టంతో కొత్త పాస్ పుస్తకం రాలే. కనీసం ధరణిలో పేరు, భూమి వివరాలు కూడా లేవు. వాటి కోసం కొన్నేళ్లుగా తిరగని కార్యాలయం లేదు. ఇప్పుడు కొత్త చట్టంతో జిల్లా స్థాయిలోనే పాస్ పుస్తకం పొందే అవకాశం ఏర్పడ్డదట. మడెప్ప అనే రైతు తన పేరున నమోదైన అదనపు విస్తీర్ణాన్ని తొలగించాలని రాసిచ్చినందుకు అధికారులు 2019లో ఆయనకు చెందిన 4.5 ఎకరాలను ధరణి నుంచి తొలగించి వేరే వారి పేరుపై చేర్చారు. తిరిగి ఆయన ఖాతాలో చేర్చడానికి పాత చట్టంలో వెసులుబాటు లేకపోవడంతో ఇప్పటికీ సాధ్యం కాలే. కొత్త చట్టంతో జిల్లా స్థాయిలోనే ఈ సమస్యకు పరిష్కారం లభించబోతున్నది. అసలు సమస్య లేని దగ్గర సమస్యని క్రియేట్ చేసిండు కేసీఆర్. ఏ సమస్య లేకుండా ఎవరి భూమి వాళ్ళు సాగు చేసుకుంటున్న క్రమంలో ఎంటర్ అయ్యిండు, కొత్త సమస్యని క్రియేట్ చేసి వాళ్ళ ముందు పెట్టిండు. భూ సమస్య పరిష్కారానికి ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలో, ఎక్కడ సహాయం పొందాలో తెలియని సామాన్య రైతులకు కూడా ఉచిత న్యాయ సహాయాన్ని ప్రభుత్వమే అందించేలా కొత్త ఆర్ఓఆర్ చట్టం దోహదపడబోతున్నది. అసైన్డ్ భూములకు పట్టా పాస్ పుస్తకాలు, ఇనాం భూములకు హక్కులు, పార్ట్ బిలో చేర్చిన భూముల సమస్యల పరిష్కారానికి దారి చూపబోతున్నది. ప్రజావాణి కార్యక్రమాల్లో రైతుల దగ్గర నుంచి వచ్చిన సమస్యలపైన పరిశీలన చేసిన సర్కార్ ఆర్ఓఆర్ 2024 చట్టంలో పరిష్కార మార్గాలు చూపింది. ఈ నేపథ్యంలో ఆర్ఓఆర్ 2020 అదే ధరణి, ఆర్ఓఆర్ 2024 ఇప్పుడు వచ్చింది భూభారతి. ఈ చట్టాల మధ్య ఉన్న సారూప్యతలు, వ్యత్యాసాలు, కొత్తగా పొందుపరిచిన సెక్షన్లు, రద్దయిన వాటిపైన ఒక విశ్లేషణాత్మక కథనమాట. ఇక్కడ 2-3 అంశాలను, ఒకటి సాదా బైనామా భూములు, వాటి అప్లికేషన్లు క్లియర్ చేయాలి, దాదాపు 9 లక్షలు ఉన్నాయి. పార్ట్ బిలో ఉన్న భూములు క్లియర్ చేయాలి, వాటికి సంబంధించినది ఉన్నది. అసైన్డ్ భూములు పాపం పేద ప్రజలు సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న భూమి వేరే వాళ్ళ పేర్ల మీదకి మారిపోయింది. అది భూ రికార్డుల ప్రక్షాళన తర్వాత, ధరణి వచ్చిన తర్వాత ఈ సమస్య మరింత పెరిగింది. వాళ్ళు చాలా తీవ్రంగా నష్టపోయారు. ఇక కొంతమంది అయితే అసలు వాళ్ళ భూమే కాకుండా పోయింది. కొంతమంది సాగులో ఉన్నారు కాబట్టి సరిపోయింది. మరి ఆ సాగులో లేని వాళ్ళని అక్కడి నుంచి నెట్టేసిన దాంట్లో ఆ భూమిలో వేరే వాడు వచ్చినప్పుడు మరి దాన్ని ఏం చేస్తారు? ఎంత భయంకరంగా జరిగిందంటే ఇది కొన్ని లక్షల ఎకరాల్లో ఈ వ్యవహారం జరిగింది.
మనం ఇమాజిన్ కూడా చేయలేము. ఈ 1,00,000 కోట్లు 2,00,000 కోట్ల కుంభకోణం అన్నది నథింగ్. అది కాళేశ్వరం నథింగ్. 1% కూడా కాదు ఈ భూ కుంభకోణాల్లో కాళేశ్వరం అన్నది. 1% కూడా కాదు. సో వీళ్ళు క్లియర్గా ఈనాడు పేపర్ మీరు ఉంటే వీళ్ళు చాలా విశ్లేషణాత్మకంగా కథనం రాశారు. గతంలో ధరణిలో ఎట్లుండే, భూభారతిలో ఎట్లున్నది అని. ఈ చట్టం ద్వారా ధరణి పోర్టల్ ఏర్పాటు చేశారు. ఏకకాలంలో రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, వారసత్వ బదిలీ, బహుమతి, మార్టిగేజ్, నాలా, భాగ పంపిణీ సేవలు అందించారు. అభ్యంతరాలకు అవకాశం కల్పించలే. ఎక్కడ? పాత ధరణిలో. ఇప్పుడు భూభారతిలో ధరణి పోర్టల్ పేరును భూభారతిగా మార్చారు. వారసత్వ బదిలీ మినహాయిస్తే అన్ని లావాదేవీల్లో ఏకకాల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ సేవలు యథాతథంగా ఉంటాయి. మ్యుటేషన్ పైన అభ్యంతరాలు ఉంటే అప్పీళ్లకు కూడా అవకాశం కల్పించారు. ఈ మ్యుటేషన్ అనేది రిజిస్ట్రేషన్ తర్వాత మనం ఒక ఫ్లాట్ కానీ ల్యాండ్ కానీ రిజిస్ట్రేషన్ చేసుకుంటే మళ్ళీ ఆ జిహెచ్ఎంసీఓ కన్సర్న్ మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి ఆ సేల్ డీడ్లు అవన్నీ అక్కడ పెడితే వాళ్ళు మ్యుటేషన్ చేసి ఎంట్రీ చేసేవాళ్ళు. కేసీఆర్ ఈ ధరణి ద్వారా చేసిన ఒకే ఒక్క మంచి పని ఏంటి అంటే రిజిస్ట్రేషన్ అయిన వెంటనే ఆటోమేటిక్గా అక్కడే దాంట్లోనే ఫీజు కట్ అయిపోతుంది, అమౌంట్ కట్టేస్తాం, అక్కడే మ్యుటేషన్ అయిపోతుంది ఆటోమేటిక్గా. అండ్ దీంట్లో కూడా చాలా లోపాలు ఉన్నాయి. ఎందుకంటే ఒక్కసారి రిజిస్ట్రేషన్ అయితే మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం లేకుండా, ఒకవేళ అది అక్రమ రిజిస్ట్రేషన్ అయితే టక మొత్తం పేర్లు మారిపోద్ది. ఎలక్ట్రిసిటీ దగ్గర నుంచి మొత్తం మారిపోతుంది. అండ్ దాంతోపాటు ధరణిలో సమాచారం ఉన్న భూములకు సంబంధించి మాత్రమే లావాదేవీలు జరిపేందుకు అర్హత ఉండేది. పాస్ పుస్తకాలు జారీ చేసేవారు. 2017-18లో చేపట్టిన దస్త్రాల ప్రక్షాళనతో స్పష్టత వచ్చిన భూముల సమాచారాన్ని మాత్రమే ధరణిలోకి నిక్షిప్తం చేశారు. సమస్యలకు పరిష్కార వ్యవస్థ ఏర్పాటు చేయలే. పోర్టల్లో సమాచారం ఉన్న భూముల లావాదేవీలకు అనుమతిస్తారు. సాగులో ఉండి హక్కులు రాని దాదాపు 8 లక్షల ఎకరాలకు చెందిన రైతులకు హక్కులు కల్పిస్తారు. ROR 1971 కింద పాస్ పుస్తకాలు ఉన్నవారికి కొత్త చట్టంలో హక్కులు జారీ చేస్తారు. సర్వే నెంబర్లలో తప్పులు, ఖాతాల్లో తేడాలు, రికార్డులకు భిన్నంగా సాగు వేరే చోట ఉండడం తదితర సమస్యలు ఉన్నప్పటికీ వాస్తవ సాగుదారుల పేరిట హక్కులు కల్పిస్తారు. భూ దస్త్రాల ప్రక్షాళన సందర్భంగా హక్కుల్లో వివాదాలు ఉన్న భూములను పార్ట్ బి కింద పక్కన పెట్టారు. కాలక్రమంలో విచారణ జరిపి పరిష్కారం కల్పించాలి అని నిర్దేశించినప్పటికీ చట్టంలో ఆ మేరకు అధికారాలు కల్పించకపోవడంతో సమస్యలు పరిష్కారానికి నోచుకోలే. ఇప్పుడు ఆ పార్ట్ బి అన్నది సమస్యకి పరిష్కారం ఉన్నది. సో అది MRO, RDO అండ్ కలెక్టర్ స్థాయిలోనే క్లోజ్ చేస్తారు. ఒకవేళ ఇంకా అభ్యంతరాలు ఉంటే పైన ట్రిబ్యునల్ కూడా వెళ్ళే అవకాశం ఉంది. ట్రిబ్యునల్ మీన్స్ లైక్ కోర్ట్ అన్నమాట. వారసత్వ బదిలీకి కుటుంబ సభ్యుల ఉమ్మడి అంగీకార పత్రం, సభ్యుల హాజరు తప్పనిసరి చేసినా అధికారులకు నోటీసులు జారీ అధికారం కల్పించలేదు. దీంతో స్లాట్ నమోదు చేసుకుంటే చాలు వారసత్వ బదిలీ పూర్తయ్యేది. ఈ క్రమంలో ఇతర కుటుంబ సభ్యుల నుంచి అభ్యంతరాలు, ఫిర్యాదులు పెద్ద ఎత్తున వచ్చేవి. ఒక ఆయనకు 4 కొడుకులు ఉన్నారు, అది ఒక ఆయన పోయి రిజిస్ట్రేషన్ చేస్తే అయిపోయేది, మిగతా వాళ్ళంతా అభ్యంతరాలు చెప్పేది, మళ్ళీ అది ఆగిపోయేది. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు? వారసత్వ బదిలీ విషయంలో పాత చట్టంలో కుటుంబానికి చెందిన ఎవరో ఒకరి స్టేట్మెంట్ రికార్డ్ చేసి మ్యుటేషన్ పూర్తి చేసేవారు. ఎప్పుడు పాత దాంట్లో ఇతర కుటుంబ సభ్యులకు తెలియజేయాలి అన్న నిబంధనలు ఉండేవి కావు. కొత్త చట్టంలో వారసత్వ బదిలీ విషయంలో కుటుంబ సభ్యులకు తహసీల్దార్ నోటీసులు జారీ చేసి విచారణ జరిపి మ్యుటేషన్ ఉత్తర్వు జారీ చేస్తారు. ఏమైనా అభ్యంతరాలు ఉంటే అప్పీల్కి అవకాశం ఉంటుంది. క్షేత్రస్థాయి విచారణ లేకపోవడంతో అసైన్డ్ లావునీ భూములకు స్పష్టత ఉన్నదని భావించిన చోట మాత్రమే పాస్ పుస్తకాలు ఇచ్చారు. కానీ ఇప్పుడు లావునీ అండ్ అసైన్డ్ తదితర భూములు 24 లక్షల ఎకరాలు ఉన్నట్లు ప్రభుత్వ అంచనా. వీటికి గతంలో పాస్ పుస్తకాలు జారీ కాలేదని గుర్తించారు. తాజా చట్టంలో రైతులు దరఖాస్తు చేసుకోకున్నా పట్టా పాస్ పుస్తకాలు జారీ చేస్తారు. అవసరమైన పక్షంలో విచారణ జరుపుతారు. అప్పీళ్ల వ్యవస్థ, మ్యుటేషన్లపైన కూడా అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది. కొత్త పాస్ పుస్తకాల జారీ అధికారం, కాస్తు కాలం, సాదా బైనామా. ఇప్పుడు ఈ అనుభవదారుడి కాలాన్ని పెట్టడం జరిగింది. ఎవరైతే ఆ భూమిని సాగు చేస్తున్నారో వాళ్ళ పేరు కూడా అక్కడ ఉంటుందన్నమాట. అంటే కేసీఆర్ హయాంలోనేమో ఓన్లీ యజమాని మాత్రమే, దశాబ్దాలుగా ఉన్న ఆ అనుభవదారుడి కాలాన్ని ఎత్తేసిండు. ఎందుకు? దొరల చేతిలో భూములు పెట్టడానికి. లీగల్ ఎయిడ్ వ్యవస్థ, అధికారులపైన చర్యలు, ల్యాండ్ ట్రిబ్యునల్లు, మాడ్యూల్స్, పహానీ, భూ ఖాతాలకు రక్షణ. సో ఇట్లా రకరకాల అంశాలు కొత్త దాంట్లో ఉన్నాయట. అల్టిమేట్గా మనం మాట్లాడుకోవాల్సింది, మనం విశ్లేషించుకోవాల్సింది ఏంటంటే ఇది ఒకసారి అందుబాటులోకి వచ్చిన తర్వాత మాత్రమే ఈ పనితీరు ఎట్లా ఉన్నదన్నది మనకు క్లారిటీ వస్తుంది.